హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తినిధి. మన సంస్కృతి మన సాంప్రదాయాలు. ఈరోజు మనం దేవీ నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయా కరుణ ఎల్లప్పుడూ మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నా టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. జై దుర్గా భవాని అనే నామముతో అమ్మవారిని 9 రాత్రులు పూజిస్తాము. అమ్మవారు శరన్నవరాత్రులో 9 అవతార రూపంలో అమ్మవారిని పూజిస్తాము. అయితే అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసుడు అనే రాక్షసుణ్ణి చంపి 10వ రోజున చంపినందున చెడుపై విజయాన్ని సాధించినందుకు ఎంతో ఘనంగా వైభవంగా అమ్మవారిని పూజిస్తాము. దానినే మనము విజయదశమిగా దసరా పండుగగా జరుపుకుంటాము. అయితే ప్రతి సంవత్సరం మనకు 9 నవరాత్రులు వస్తాయి. కానీ ఈ సంవత్సరం మనకు 10 రోజులు రాబోతున్నాయి. విజయదశమితో కలిపి 11 నవరాత్రులు ఈ సంవత్సరం మనం జరుపుకుంటాము. ఇలా ఎప్పుడూ జరగదు. 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే తిథి మార్పుల కారణంగా ఒక తిథి అభివృద్ధి చెందుతుంది. అందుకే 9 నవరాత్రులు కాస్త 10 నవరాత్రులు అవుతాయి. అయితే ఈ 10 రాత్రులు కూడా మనం అమ్మవారిని పూజించాలి కదా. అందుకని ఒక అమ్మవారిని కొత్తగా చేర్చుతారు. అయితే ఆ అమ్మవారు ఎవరు అన్నది కూడా తెలుసుకుందాం. అయితే మనం 2016లో 11 నవరాత్రులు జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరంలో జరుపుకుంటున్నాము. ఇప్పుడు అమ్మవారు నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 22న సోమవారం పౌర్ణమి తిథి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇంకా ఎప్పుడు ముగుస్తాయి అంటే అక్టోబర్ 1 బుధవారం దేవీ నవరాత్రులు ముగుస్తాయి. ఈ సంవత్సరం మొత్తం 10 నవరాత్రులు జరుపుకుంటాము. ఇంకా అక్టోబర్ 2వ తేదీన విజయదశమి జరుపుకుంటాము. అయితే దేవీ శరన్నవరాత్రులో అమ్మవారు ఏ సంవత్సరంలో ఏ అవతారంలో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు మొదటి రోజు 2025 సెప్టెంబర్ 22 సోమవారం తేదీన పౌర్ణమి తిథి ఉత్తర నక్షత్రం. ఈ రోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అఖండ దీపారాధన చేసి కలశ స్థాపన చేస్తారు. కలశ స్థాపన శుభ సమయం ఉదయం 6:50 నుండి 7:29 వరకు మంచి శుభ సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారికి కలశ స్థాపన చేసి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ సమయం కుదరదు అనుకుంటే మళ్ళీ ఉదయం 9 గంటల నుండి 10:29 వరకు మంచి శుభ గడియలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అయినా సరే అమ్మవారిని పెట్టుకొని కలశ స్థాపన చేసుకొని పూజ చేయొచ్చు. ఇంకా సాయంత్రం చూస్తే 4:23 నుండి 7:10 వరకు కూడా మంచి సమయం ఉంది. ఇంకా మొదటి రోజు ఈ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనం ఇస్తారు. ఈ రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈరోజు ఎర్రని మందారాలతో గాని గులాబీలతో గాని పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారి నైవేద్యం బెల్లమన్నం పరమాన్నం. ఈరోజు అమ్మవారిని పూజించడం ద్వారా మంచి కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. పూజ అయిన అనంతరం ఎవరికైనా బట్టలు అంటే రవికె గుడ్డలు దానం చేస్తే చాలా మంచిది. దేవీ శరణ్ నవరాత్రుల్లో 2వ రోజు విద్యా తిథి హస్త నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ గాయత్రి రూపంలో దర్శనం ఇస్తారు. అమ్మవారు ఈరోజు కనకాంబరం చీరను ధరిస్తారు. అమ్మవారు ఈ రోజున తామర పువ్వులతో కలువ పువ్వులతో పూజిస్తారు. అమ్మవారికి ఈరోజు నిమ్మకాయల పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎవరికైనా ఎర్రటి గాజులు దానం చేస్తే చాలా మంచిది. దేవీ శరణ్ నవరాత్రుల్లో 3వ రోజు సెప్టెంబర్ 24 బుధవారం తదియ తిథి చిత్తా నక్షత్రం. అమ్మవారు అన్నపూర్ణదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు గంధం చీరను ధరిస్తారు. అమ్మవారిని ఈరోజు మల్లె పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి దద్దోజనం పొంగలి గారెలు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఈ రోజున
లేని వారికి అన్నదానం చేస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రులలో 4వ రోజు చవితి తిథి స్వాతి నక్షత్రం. అయితే మనం తిథి వృద్ధి చెందుతుంది అని చెప్పుకున్నాం కదా! ఈ చవితి 2 రోజులు వస్తుంది. ఈ 25న తుదిన అమ్మవారిని అయితే చేర్చుతారు. శ్రీ కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని ఎర్రని మందార పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యం రవ్వ కేసరి పాయసం, తేనె సమర్పించుకోవాలి. ఈ రోజున ఉలువలు, ఎరుపు, బూడిద రంగు బట్టలు దానం చేస్తే మంచిది. శరన్నవరాత్రులలో 5వ రోజు చవితి తిథి విశాఖ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరను ధరిస్తారు. కలువ పువ్వులతో, గులాబీ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. నైవేద్యంగా పూర్ణం బూరెలు, రవ్వ కేసరి సమర్పించుకోవాలి. పేదవారికి మన శక్తి కొలది డబ్బును దానం చేస్తే చాలా మంచిది. ఇంకా దేవీ నవరాత్రులలో 6వ రోజు అలంకరణ సెప్టెంబర్ 27 పంచమి తిథి అనురాధ నక్షత్రం. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. బంగారు రంగు చీరను ధరిస్తారు. ఎర్రని పూలు, గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది. ఇంకా నైవేద్యంగా పులిహోర, పాయసం, అల్లం గారెలు సమర్పించాలి. సహస్రనామాల పుస్తకాలను దానంగా ఇస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రులలో 7వ రోజు షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు. పసుపు రంగు చీరను కడతారు. పసుపు రంగు పువ్వులతో పూజించాలి. కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా స్వయం పాకం, దక్షిణ తాంబూలాలు దానం చేస్తే చాలా మంచివి. దేవీ నవరాత్రులలో 8వ రోజు సెప్టెంబర్ 29 సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. తెల్లని పూలు ఇంకా మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా నైవేద్యంగా దద్దోజనం, పాయసం నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. ఇంకా దేవీ శరన్నవరాత్రులలో సెప్టెంబర్ 30 అష్టమి తిథి పూర్వషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అంటే అష్టమి. అమ్మవారు ఎర్రటి చీరలు ధరిస్తారు. ఎర్రటి మందార పూలతో పూజించాలి. ఇంకా నైవేద్యంగా బెల్లం అన్నం, కదంబం అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఎర్రటి చీరను దానం చేస్తే చాలా మంచిది. ఇంకా శరన్నవరాత్రులలో ఆఖరి రోజు 1 బుధవారం నవమి తిథి ఉత్తర ఆషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషామర్దినిగా దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు నీలిరంగు చీరను ధరిస్తారు. శంఖం పూలతో పూజిస్తే చాలా మంచిది. చింతపండు పులిహోర, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. స్వయం పాకం దానం చేయాలి. ఇంకా 11వ రోజు అలంకరణ అక్టోబర్ 2 దశమి తిథి ఉత్తర ఆషాఢ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు ఆకుపచ్చ చీరను ధరిస్తారు. ఎర్రటి సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో పూజించాలి. పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. పూలమాలలు దానం చేస్తే చాలా మంచిది. ఈ 11 రోజులు 11 అలంకరణలతో దర్శనమిస్తారు. ఈ 11 రోజులు అమ్మవారు ఉద్యాపన చేసి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి. సో ఇది ఫ్రెండ్స్ దేవీ నవరాత్రుల యొక్క అవతారాలు. ఈ 11 రోజులు మన శక్తి కొలది అమ్మవారిని పూజించుకోవచ్చు. నైవేద్యం పెట్టలేని వారు వడపప్పు సమర్పించి ఏదైనా పూలతో పూజించినా అమ్మవారు కనికరిస్తారు. మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నా ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.